ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్ అమరావతి వర్సెస్ మావిగాన్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అమరావతిని కోరుకుంటున్నారా, మావిగాన్కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయం ఏంటో వాళ్ళు చెప్పింది ఏమాత్రం ఎడిటింగ్ లేకుండా, నో ఎడిటింగ్, రష్ లైవ్ని అట్లా మేము టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ప్రెజెంట్ నేనైతే విశాఖలోని సీతమ్మ దారిలో ఉన్న ఒక పార్కుకు వచ్చేసాను. సో సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద అందరూ ఇక్కడ రిలాక్స్ అవుతారు. సో నేరుగా పబ్లిక్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ మనోగతం ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో లైవ్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. అలా కాస్త రిలాక్స్గా కూర్చున్నారు సార్. ప్రస్తుతానికైతే అమరావతి వర్సెస్ మావిగాన్, మన ఏపీకి ఏది రాజధానిగా ఉండాలనే విషయం హాట్ టాపిక్గా ఉంది కదా, మీరేమనుకుంటున్నారు? అమరావతి అనుకుంటాం. ఎందుకు సార్? అమరావతి మరి డెవలపింగ్ ఉంది కదా, దాన్ని అయితే ఇంకా బాగా ఇది చేస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ అది ఇంకో కొత్తదేం పెట్టి ఇప్పుడు ఏం చేయలేరు కదా. ఇంకా అది అమరావతి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, సో దీన్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నారు కదా? ఫాలో అవుతాను. పాలిటిక్స్ కానీ ఏపీకి సంబంధించి పాలిటిక్స్ మాత్రం ఫాలో అవ్వం. రాజధాని మీద మనకి రాష్ట్రానికి రాజధాని కావాలి అని ఫాలో అవుతాను. సో అమరావతి వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అనుకుంటున్నారు మీరు? బెనిఫిట్స్ అంటే అన్ని రకాలుగా ఉద్యోగాలు ఏంటి, ఇంకా బిజినెస్లు ఏంటి, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఇదనమాట. ఓకే అండి. నా పేరు మూర్తి అండి. సో మరి కొంతమందితో మాట్లాడిద్దాం సార్. తప్పకుండా అందరితోనే మాట్లాడిస్తాను. సో మీరేమనుకుంటున్నారు రాజధాని విషయం? నేను అమరావతి అనుకుంటున్నాను. ఓకే, ఎందుకని సార్? అన్నిటికీ బాగుంటుంది అన్నట్టుగా, జాబులకి వాటికి బాగుంటుందని. ఓకే, ఇంకేం మాట్లాడరు? ఓకే, సో నెక్స్ట్ సార్ నమస్తే. ఓకే, మీరు మాట్లాడరా? జస్ట్ మీ అభిప్రాయం సార్. ఓకే, సో మిగతా వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ మీరేమనుకుంటున్నారు? అమరావతి మంచిదమ్మా ముందు నుంచి. అది ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సగానికి పైగా అక్కడ డెవలప్ చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తదంటే దానికి ఇన్వెస్ట్మెంట్స్, మళ్ళీ పెర్మిషన్లు అవి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆయన అన్నట్టుగా ఆ మూడు చెప్తారు చూసారా, అక్కడ ఏమైనా వీటికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న ఆఫీసులు అవి అక్కడ వెసులుబాటు తగ్గిన వాళ్ళకి ఉపయోగం ఉండేలాగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అంతేగాని డీసెంట్రలైజేషన్, సెంట్రలైజేషన్ రెండు ఉంటాయి. మనకి ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని ఆఫీసులు పెట్టుకోవచ్చు, అలాగే ఆయన చెప్పిన గుంటూరు ఉన్న విజయవాడ అక్కడ కొన్ని ఆఫీసులు పెట్టుకోవచ్చు. కాకపోతే సెంట్రల్ ఆఫీస్ మాత్రం అమరావతి ఉండడం ఉత్తమం ఇప్పుడు. సార్ నమస్తే అండి. చెప్పండి. ఎస్ సార్, మీరేమనుకుంటున్నారు? అమరావతి అనుకుంటున్నాం. ఎందుకు సార్? అమరావతి అన్ని డెవలప్ అయిపోయాయి కదా ఇప్పుడు. ఇంకా మళ్ళీ కొత్తగా అంటే మళ్ళీ ఎంత డబ్బు అవుద్ది మనకి? మళ్ళీ కొత్తగా అంటే మళ్ళీ ఎవరో నాయకుడు రావాలా, ఎంత కష్టం అవుద్దండి మనకి. వైజాగ్ కన్నా అదే బాగుంటుంది కూడా అక్కడ. ఇప్పుడు ఈ జగన్ గారు తీసుకొచ్చిన 3 ప్రాంతాలు అంటే క్యారిడార్ లాగా మచిలీపట్నం టు విజయవాడ, గుంటూరు, ఈ క్యారిడార్ డెవలప్ అనేది తెరపైకి వచ్చినప్పుడు మీరేమనుకున్నారు? యాక్చువల్లీ అక్కడ కూడా డెవలప్ చేయాలి, కానీ రాజధాని మాత్రం అక్కడే ఉండాలండి, అమరావతిలో ఉండాలి. రాజధాని అమరావతిలో ఉండాలి. ఇవన్నీ డెవలప్ చేసి రావాలి గవర్నమెంట్. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారడం ఇవన్నీ కొద్ది కష్టం అవుద్దండి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టేశారు కదా, పెట్టేసిన దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. సో ఫోకస్డ్గా ఒకే ప్రాంతం మీద వెళ్ళడం వల్ల ఇమీడియట్గా మనకి ఒక క్యాపిటల్ అనేది నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదనమాట. దాన్ని పెట్టి మేము దాన్నే అమరావతి అనుకుంటాం. ఓకేనా సార్, మీరు ఏమనుకుంటున్నారు సార్? ప్రస్తుతానికైతే అమరావతి వర్సెస్ మావిగాన్ నడుస్తోంది. అమరావతి అన్నది ఒక 100 సంవత్సరాలైనా పూర్తి కాదు. ఎందుకంటే అంత డబ్బు కావాలి. అది చాలా ఇంపాసిబుల్. ఇప్పటికే చాలా వేస్ట్ చేశాడు. 6,200 కోట్లు ఎంతో మా స్టేట్కి మేము ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు అప్పులు తెచ్చి. మా ఉద్యోగస్తులకు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వటం లేదు. నాకు 10 లక్షలు అంత ఇవ్వాలి. ఎవరు జగన్, ఈడు ఎవరు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది అందువల్ల మావిగాన్ అన్నది ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి అక్కడ పెట్టడం మంచిది. ఆ మూడిట్లో మధ్యలో అక్కడ పెడితే సరిపోద్ది. కానీ అమరావతి మాత్రం మీరు ముసలైపోయి 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అది జరగదు. అది మాత్రం షూరు. ఎందుకంటే అది డబ్బు కావాలి. లేదు, ఊరికే 4-5 బిల్డింగ్లు కట్టేసి ఖర్చు పెట్టేసి అప్పులు చేస్తాడు. తర్వాత దెబ్బతింటాడు. ఇతనంతా మొండి పట్టుదల తన కొడుకుని చేయడానికి తప్ప ఇంకేం లేదు. అది నా అభిప్రాయం. మాత్రం అమరావతి పనికిరాదు, వద్దనే. మావిగాన్ కానీ ఏదైనా సరే, లేదా వైజాగ్ అయినా ఏదైనా పెట్టుకోండి. గుంటూరు అది 3 పెట్టాడు చూడండి, అదే బెటర్. రైట్, థ్యాంక్ యూ సార్. ఆయన మేజర్ గారండి, ఆర్మీ ఆయన. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ప్లీజ్.
సార్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో అమరావతి విషయం నడుస్తోంది. అమరావతి అని చంద్రబాబు గారు బలంగా వెళ్తున్నారు, అది మన రాజధాని అని. ఇటు మావిగన్ 3 ప్రాంతాల కారిడార్ని డెవలప్ చేసుకుంటే అంత బడ్జెట్ అవసరం లేదని జగన్ గారు స్టాండ్. మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు? అంటే నాకు అంత అవగాహన లేదు మేడం. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అడగండి. అందరూ మాట్లాడేసారు, సార్తో కూడా మాట్లాడించే ముందు మీరు జస్ట్ మీ అభిప్రాయం సార్. అంటే అంత లోతుగా విశ్లేషణ అవసరం లేదు, కానీ మీరేమనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఏం అడిగారు? అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఒకరు ఒక స్టాండ్తో ఉన్నారు రాజధాని ప్రాంతం సంబంధించి. జగన్ గారు ఇటు మచిలీపట్నం టు గుంటూరు వరకు ఒక క్యారిడార్గా డెవలప్ చేసుకుంటే మనకి తక్కువ బడ్జెట్ అవుతుంది, ఒక రాజధాని ప్రాంతం ఏర్పాటు చేసుకోవాలి, ఇది మా స్టాండ్ అంటున్నారు. చంద్రబాబు గారు అమరావతి ఒక విశ్వనగరంగా మనం ఒక క్రియేట్ చేసుకొని అది మన రాజధానిగా చేయాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు చెప్పండి. అంటే దాని మీద నాకు పూర్తి ఏం అవగాహన లేదు. అది సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఎస్ సార్, అంతా మీరు వినేశారు క్వశ్చన్, మీరేమనుకుంటున్నారు? ఎవరి ఒపీనియన్ ఎవరున్నప్పటికైనా నా ఒపీనియన్ ప్రకారం రాజధాని మాత్రము అమరావతిలోనే ఉండాలి, అక్కడే వస్తుంది. ఇంకో దగ్గర షిఫ్ట్ అయినందువల్ల మనం ఏమైనా అచీవ్ చేయడానికి అవకాశం లేదు. మావిగాను ఇది అది అని అంటారు, కానీ మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఉన్నది కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి టైం ఎప్పటికైనా రాజధాని మాత్రము అక్కడే ఉండాలి, అది మాత్రం నా ఒపీనియను. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆంధ్రప్రదేశ్కి అది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఊరు కూర్చోలేదు, సెంటర్ నుంచి డబ్బులు తెస్తున్నాడు, వేరే కంట్రీస్కి వెళ్తున్నాడు, అక్కడ నుంచి కూడాను డెవలప్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్. సో నా ఒపీనియన్ ప్రకారము రాజధాని మాత్రము అమరావతిలోనే ఉండాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది విశాఖ నుంచి సీతమ్మదారిలోని ఒక ప్రాంతం నుంచి మనం అభిప్రాయాలు తీసుకుంటున్నాము. సో ఎక్కడ కూడా ఎడిటింగ్ లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలు ఏం చెప్తున్నారో అమరావతి వర్సెస్ మావిగాన్ అంశం పైన వారు ఏం మాట్లాడినా కూడా ఎడిటింగ్ లేకుండా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. లైవ్లోనే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. సో మీరు కూడా ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సార్ నమస్తే సార్. సార్ మీరేమనుకుంటున్నారు సార్ రాజధాని అంశంపై? No comments. Whoever comes, they should develop this state. That's all. నో కామెంట్స్. No comments. సింగిల్ లైన్ ఏంటంటే ఎవరు అభివృద్ధి చేస్తే దానికి. Yes, irrespective of the party. ఎస్, థ్యాంక్ యూ సార్. Welcome. సో ఇది మీరు కూడా ఈ అంశంపై ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.